ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే, యేసు ప్రభువు ఆయన చిత్తాన్ని మీరు ఏ ఊరు వెళ్ళి దేవుని సేవ చేయాలో, ఏ ప్రాంతానికి వెళ్ళి దేవుని సేవ చేయాలో, ఏ ప్రదేశానికి వెళ్ళి దేవుని సేవ చేయాలో, లేదంటే దేశమా, రాష్ట్రమా, లేదంటే ప్రాంతమా, మీరు ఎక్కడికి వెళ్ళి దేవుని పరిచర్య చేయాలి అన్నది ఖచ్చితంగా మీకు దేవుడు తెలియజేస్తాడు. ఇక్కడ అపోస్తులైన పౌలుకి అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 9-10 వచనాలు చదివినట్లయితే, అక్కడ దర్శనముల యందు రాత్రి వేళ, అంటే అపోస్తులైన పౌలు పలానా ప్రాంతానికి వెళ్ళాలి, పలానా ప్రదేశానికి వెళ్ళాలి అని ఇంతకుముందు ఈ దేవుడు దర్శనం ఇవ్వకముందు, దేవుడు తన చిత్తాన్ని చేయకముందు, తెలియపరచకముందు అపోస్తులైన పౌలు పలు రకాల ప్రయత్నాలు చేశాడు. పలానా దేశానికి వెళ్ళాలనుకున్నాడు, పలానా ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు. కానీ తను చేసిన ప్రతి ప్రయత్నము కూడా వర్ధిల్లలేదు. దేవుని ఆత్మ వారిని ఆటంకపరుస్తూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఇక మా వల్ల కాదు, ఎప్పుడైతే ఏ ఊరెళ్ళి ప్రార్థన చేయాలో, ఏ ఊరెళ్ళి వాక్యాన్ని బోధించాలో, ఏ ప్రదేశానికి వెళ్ళి రక్షణ గురించిన సువార్తను ప్రకటించాలో, నశించిపోతున్న ప్రజలు ఏ ప్రదేశంలో ఉన్నారు అని అపోస్తులైన పౌలు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో, అప్పుడు రాత్రి వేళ దర్శనముల యందు ఒక మనుషుడు వచ్చాడంట. ఒక మనిషి వచ్చి, అయ్యా మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయ్యా అని అపోస్తుడైన పౌలును బ్రతిమలాడుతున్నట్టుగా దేవుని యొక్క దర్శనాన్ని అపోస్తుడైన పౌలు చూశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా దేవుని పరిచర్య చేయడానికి రకరకాల ప్రాంతాలను ఉద్దేశించుకుంటాము, లేదంటే మనకు నచ్చిన ప్రదేశాన్ని ఎంచుకుంటాము, మన సేవకులు చెప్పిన ప్రదేశాన్ని ఎంచుకుంటాము, లేదంటే రకరకాలుగా మనకు అనిపించింది, లేదంటే పలానా ఊరు నేను వెళ్ళి, పలానా ప్రదేశానికి నేను వెళ్ళి స్వార్థ ప్రకటిస్తాను, పలానా ఊరు, పలానా ప్రాంతం, పలానా పట్టణానికి వెళ్ళి నేను స్వార్థ ప్రకటిస్తాను, లేదంటే పలానా ఊరైతే బాగుంటుంది నాకు, పలానా ప్రదేశం అయితే, పలానా మనుషులైతే బాగుంటారు నాకు అని రకరకాలుగా సేవలు ప్రారంభిస్తూ ఉంటారు చాలామంది. కానీ వారి సేవలు ఈ రోజున వర్ధిల్లకపోవటానికి, వారు వెళ్ళిన ప్రదేశంలో ఆత్మలు రక్షించబడకుండా, వారు వెళ్ళిన ప్రాంతంలో వారు వర్ధిల్లకుండా, ఆత్మలు రక్షించబడకుండా ఉండడానికి ఏకైక కారణం ఏంటంటే, దేవుడు నిర్ణయించిన స్థలము అది కాదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? మరి దేవుని సేవ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించినట్లయితే, దేవుడు అపోస్తుల కార్యంలో అపోస్తుడైన పౌలు జీవితంలో చేసిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు తన స్వచిత్తాన్ని, తను పలానా ప్రదేశానికి వెళ్ళాలని ఉద్దేశించుకున్నాడు. కానీ దేవుని చిత్తమో కాదో ఆలోచించలేదు. చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను చూడండి. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అరుదినము లెక్కకు విస్తరించుచున్నను. ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యంలో అపోస్తులైన పౌలు ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. చూడండి, ఆసియాకి వీళ్ళు వెళ్ళిపోవాలి, ఆసియాలో వాక్యం చెప్పేయాలి. నిజమే, మీలో ఉన్న భారాన్ని బట్టి నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించాలని మీరు కోరుకోవడం తప్పేమీ లేదు. కానీ అది దేవుని చిత్తమో కాదో మీకు తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళడం మీరు దేవుని చిత్తమా? ఆ ప్రదేశంలో వాక్యాన్ని ప్రకటించడం దేవుని చిత్తమా? అక్కడ వాక్యాన్ని బోధించడము దేవుని చిత్తమా కాదా అని కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇక్కడ అపోస్తులైన పౌలు ఏం చేశాడు, తనలో ఉన్న భారాన్ని బట్టి, తనకు అప్పగింపబడిన బాధ్యతను బట్టి ఆసియాలో వాక్యాన్ని బోధించాలనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే ఆటంకపరిచాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఏదైనా సేవలో మీకు ఆటంకాలు కలుగుతున్నాయి, మీరు అక్కడికి వెళ్తున్నప్పుడు ఆత్మలు రక్షించబడట్లేదు, స్వస్థతలు జరగట్లేదు, అద్భుతాలు జరగట్లేదు, మీ సేవ ఫలించట్లేదు అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు దేవుని చిత్త ప్రకారమే, దేవుని దర్శన ప్రకారమే వెళ్ళారా లేదా అని ఒకసారి ఆలోచించుకోండి. మీరు దేవుని చిత్త ప్రకారం వెళ్ళారా? అక్కడ ఆలస్యమైన దేవుడు అద్భుతమే చేస్తారు. మీ స్వచిత్త ప్రకారం వెళ్ళారా? మీ ఉద్దేశ ప్రకారం అక్కడ నేను రక్షించేయాలి, అక్కడ వాక్యాన్ని చెప్పేయాలి అనే ఉద్దేశంతో వెళ్ళారా? ఖచ్చితంగా అక్కడ ఏ ఆత్మ రక్షించబడదు. రక్షించబడ్డారు అని మీరు అనుకుంటున్న ఏ ఒక్కరు కూడా అక్కడ నిలబడరు. అక్కడ సేవ వర్ధిల్లదు. స్టార్టింగ్లో అద్భుతంగా కొనసాగినా సరే చివరికి అది నిలబడదు. దేవుని దర్శనం ప్రకారం వెళ్ళినది మాత్రమే, దేవుని చిత్తాన్ని తెలుసుకొని మీరు వెళ్ళిన ప్రదేశంలో స్వార్థ మాత్రమే నిలబడుతుంది. కానీ మీ ఇష్టానుసారంగా మీరు చేసిన సేవ ఎప్పటికీ నిలబడదు. అది ఎప్పటికీ దేవుని చిత్తం కాదు. కాబట్టి అక్కడ ఎప్పటికీ వర్ధిల్లదు. దేవుని ఆత్మ ఇక్కడ ఆటంకపరుస్తున్నాడు. ఏంటంటే ఆసియాలో వాక్యాన్ని బోధించడానికి
చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు. తర్వాత ఏం చేశాడు? ఇక్కడ ఆసియాలో దేవుడు చెప్పాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచినప్పుడు అప్పుడైనా ప్రభు నేను ఎక్కడికి వెళ్ళమంటావు, ఏం చేయమంటావు, ఏ ప్రదేశానికి వెళ్ళమంటావు అని పౌలు అడగాలి కదా. అప్పుడు కూడా అడగలేదు. తర్వాత ఏమైందో చూడండి, 6వ వచనం చదువుతున్నాను, 16:6. వారు ఫ్రూగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి, మూసియా దగ్గరకు వచ్చి బెతూనియాకు వెలుటకు ప్రయత్నము చేసిరి గాని. చూడండి, మళ్ళీ ప్రయత్నం, సొంత ప్రయత్నం చేశారు. సొంత ప్రయత్నం చేస్తే వారు వర్ధిల్లలేదు. అక్కడ పరిశుద్ధాత్మ ఆటంకపరిచినప్పుడు వారు వర్ధిల్లలేదు, వారి సేవ వర్ధిల్లలేదు. ఇక్కడ వీరు సరే అక్కడికి దేవుడు వద్దన్నాడు కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోతాను అనుకున్నాడు, ఇక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ కూడా యేసు యొక్క ఆత్మ, 7వ వచనంలో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు, చూడండి త్రోయాకు, ఎప్పుడైతే ఆ త్రోయా అనే ప్రదేశానికి వచ్చి వాళ్ళు నిలిచిపోయారు, ఇక వారిని దేవుడు వెళ్ళనివ్వట్లేదు. యోనాని మీరు బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. యోనాను దేవుడు నినవే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు తను వేరే ప్రదేశానికి వెళ్ళడానికి బయలుదేరిపోయాడు. దేవుడు వెళ్ళనిచ్చాడా? ఆటంకం 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 కలుగు చేశాడు. అక్కడ వర్దెలలా, తను ఏదైతే యోనా వెళ్ళాలనుకున్నాడో అక్కడికి వెళ్ళడానికి దేవుడు వెళ్ళనివ్వలేదు. అలాగే ఇక్కడ అపోస్తులైన పౌలును శిలాను కూడా దేవుడు వెళ్ళనివ్వట్లేదు. కాబట్టి మీ జీవితంలో కూడా దేవుడు ఎక్కడికైనా వెళ్ళనివ్వట్లేదు అని అంటే అక్కడ దేవుని సేవ చేయటము దేవుని చిత్తము కాదేమో. యోనా వలే స్వచిత్తాన్ని కోరుకోకుండా ఇక్కడ పౌలు వలె భారం ఉన్నమాట నిజమే, వాళ్ళకి దేవుని వాక్యం బోధించాలి, రక్షణ బోధించాలి, సువార్త ప్రకటించాలి, నశించిపోతున్న ఆత్మలు రక్షించాలి అన్న కోరిక తప్పేమీ కాదు. కానీ అది దేవుని చిత్తమో కాదో కూడా తెలుసుకొని ఉండాలి. ఏ ప్రదేశానికి నువ్వు వెళ్తే, ఎక్కడికి వెళ్తే నీ ద్వారా దేవుడు ఎవరిని రక్షించాలనుకుంటున్నాడో, ఏ ప్రదేశంలో ఉన్న వారిని రక్షించాలనుకుంటున్నాడో కూడా నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు నీ సేవ వర్ధిల్లుది. కానీ నీ చిత్తానుసారంగా నువ్వు వెళ్ళినప్పుడు నీ సేవ ఏనాటికి వర్ధిల్లదు. ఇప్పుడు ప్రార్థన చేశాడు పౌలు, ప్రభా మరి ఎక్కడికి వెళ్ళమంటావయ్యా, ఏం చేయమంటావయ్యా, ఏ ప్రదేశానికి, ఏ ప్రాంతానికి, అక్కడ ఆసియాకి వెళ్ళాము, అక్కడ ఇబ్బంది, ఇక్కడ త్రోయాకు వచ్చాం, ఇక్కడ ఇబ్బంది, ఎక్కడికి వెళ్ళమంటావు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు రాత్రి దర్శనములు వేళ దేవుడు దర్శనములో మాసిదోనియా దేశస్థుణ్ణి దేవుడు చూపించి అయ్యా మాకు సహాయం చెయ్యి అంటున్నాడు. అప్పుడు తెల్లారితనంతో దేవుడు పౌలుకి అర్థమైన విషయం ఏంటంటే అక్కడ నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు. వారేం కోరుకుంటున్నారు? సహాయం. అయ్యా మా దేశానికి రాయా, మాకు సహాయం చెయ్యి, ఇక్కడ మేము నశించిపోతున్నాము, రోగాల చేత నశించిపోతున్నాము, పాపముల చేత నశించిపోతున్నాము, శాపములో కొట్టబడుతున్నాము, నిత్య నరకానికి అతి చేరువలో ఉన్నాము. కాబట్టి ఈ యొక్క దుర్భర జీవితం నుంచి మమ్మల్ని విడిపించడానికి, రక్షణ సువార్త మాకు ప్రకటించడానికి మా దేశానికి రా, మా ప్రదేశానికి రా అని అపోస్తుడైన పౌలుతో తను మాట్లాడుతున్నట్టుగా తను గ్రహించాడు. ఎప్పుడైతే మాసిదోనియాకు బయలుదేరాడో అక్కడ లూదియా అనే వ్యక్తి విశ్వసించింది అపోస్తులైన పౌలు వాక్యము. ఆ వ్యక్తి, ఆ కుటుంబం రక్షించబడ్డారు. చెరసాలకు వేయబడిన తర్వాత ఆ కుటుంబం రక్షించబడింది. వారందరూ బాప్తీసాలు పొందుకున్నారు. కుటుంబాలుగా వారు రక్షించబడి మారు మనసు పొందారు, పశ్చాత్తాపపడ్డారు. పైగా కుటుంబమే రక్షించబడింది. హల్లెలూయా. ఈరోజు కుటుంబాలు రక్షించబడతాయి దేవుడు చెప్పిన ప్రదేశానికి నువ్వు వెళ్తే. ఆ ఊరు కదిలించబడుతుంది. చెరసాల సైతము బద్దలైంది, కంపించిందంట. మీరెక్కడికైతే దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి మీరు వెళ్తారో అక్కడ పునాదులు కదిలివేయబడతాయి. అక్కడ చలనం వస్తుంది, అక్కడ ఉజ్జీవం వస్తుంది, అక్కడ చైతన్యం వస్తుంది. అనేకులలో అన్యులు, క్రైస్తవులు సైతము ఉజ్జీవింపబడతారు. దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు సైతము లయపరచబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, దేవుడు ఖచ్చితంగా మీతో చెప్తాడు మీరు సేవ ఎక్కడ చేయాలి అన్నది. దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తాడు మీరు ఎక్కడ పరిచర్య చేయాలి అనేది. కాబట్టి ఇంకొక వాక్యం చూసినట్టయితే అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 30వ వచనం చదువుతాను చూడండి. అపోస్తుల కార్య గ్రంథములు 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు
నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలీ, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు, చూడండి ఎక్కడికి వెళ్ళాలో దేవదూత తెలియజేస్తుంది. అంతేకాదు ఏ మనిషిని ఇంటికి వెళ్ళాలో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. పేతురు అను మారు పేరు గల సిమోనును పిలిపించుము, అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సియోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమో చూడండి. ఏ ఊరో దేవుడు తెలియజేశాడు, ఏ మనిషియో దేవుడు తెలియజేశాడు, ఏ ఇంటిలో దిగున్నాడో అడ్రస్తో సహా ఫుల్గా దేవుడు తెలియజేశాడు. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీకు సేవ ఎక్కడ చేయాలో, ఎక్కడ పరిచర్య చేయాలో, ఎవరి మధ్య పరిచర్య చేయాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఏ ఇంటికి మీరు వెళ్ళాలో ఖచ్చితంగా దేవుడు మీకు తెలియజేస్తాడు. దర్శనమిచ్చి తెలియజేస్తాడు, తన సేవకుల ద్వారా తెలియజేస్తాడు. ఖచ్చితంగా దేవుడు మీకు తన చిత్తాన్ని ఖచ్చితంగా తెలియజేస్తాడు. అపోస్తలుడైన పౌలుకు తెలియజేశాడు, కొర్నేలికి తెలియజేశాడు. కాబట్టి మీకు కూడా దేవుడు తన సేవ ఎక్కడ చేయాలో తెలియజేస్తాడు, తన వాక్యం ఎక్కడ బోధించాలో తెలియజేస్తాడు. నశించిపోతున్న ఆత్మలు ఎక్కడ ఉన్నారో దేవుడు అక్కడికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని, ఉద్దేశాన్ని, ఆలోచనను దేవుడే స్వయంగా మీకు తెలియజేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఇక్కడ కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మీరు దేవుని పరిచర్య చేయాలనుకుంటున్నప్పుడు మీ సొంత ఆలోచన చేయకండి. దేవుడు కదా రక్షించేది, పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడును యేసు ప్రభు అని ఒప్పుకోడు. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో కనిపెట్టండి. విశ్వాసంతో, దీన మనసుతో అక్కడ మాసిదోనియా వ్యక్తి ఎలాగైతే పౌల్ని బ్రతిమలాడుకున్నాడో అలాగే మీరు కూడా దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నట్లయితే ఇక్కడ కొర్నేలి వలె దేవుడు జవాబిచ్చేంత వరకు ప్రార్థన చేసినట్లు మీరు కూడా ప్రార్థన చేసినట్లయితే, పట్టుదల కలిగి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆ ఊరిని మీకు తెలియజేస్తాడు, ఆ వీధిని మీకు తెలియజేస్తాడు, ఆ పట్టణంలో ఉన్న గ్రామాన్ని, వీధిని, ఆ మనుషులను కూడా దేవుడు మీకు తెలియజేస్తాడు. అక్కడ మీ సేవ దేవుడు 30 60 100 ఫలింపజేస్తాడు. అక్కడ మీరు వెళ్ళిన వెంటనే ఆత్మలు రక్షించబడతాయి, మారు మనసు పొందుకుంటారు, పశ్చాత్తాప పడతారు ఖచ్చితంగా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఇప్పటికే మీరు కొంతమంది సేవ చేస్తున్నట్లయితే మీ సేవ వర్ధిల్లట్లేదని, అక్కడ ఆత్మలు రక్షించబడట్లేదని, అక్కడ అనేకులు మారు మనసు పొందుకోవట్లేదని, అక్కడ దేవుని కార్యాలు జరగట్లేదని నిరాశలో ఉన్నట్లయితే అది దేవుని చిత్తమో కాదు. అడగండి దేవుని చిత్తము తెలుసుకోండి. ఖచ్చితంగా మీరు చేయబోయే దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకొని చేయబోయే సేవ ఖచ్చితంగా వర్ధిల్లుతుంది. కాబట్టి దేవుడు మీ సేవను, మీ సేవా పరిచర్యలను ఆయన ఎక్కడ చేయాలో మీకు తెలియపరిచి మీ సేవలు విస్తరింపచేసి వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకే వందనాలు. ఈ వాక్యాన్ని ఎవరెవరైతే వింటున్నారో వారందరూ మీ చిత్తాన్ని తెలుసుకొని మీ చిత్తానుసారమైన స్థలముల్లోనికి వెళ్ళి ఆ ఊరేంటో, ఆ గ్రామం ఏంటో, ఆ వీధేంటో, ఆ మనుషులెవరో వారి పేర్లతో సహా తెలుసుకొని నీ పరిచర్య చేసి వారు ఆశీర్వదింపబడటానికి, నశించిపోతున్న అనేకులను రక్షించే భాగ్యాన్ని వీరందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామం పేరిట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. ఆమేన్.